Hello all, welcome to my YouTube channel. ఈ రోజు వీడియోలో శ్రీశైలం వెళ్తున్నాను. శ్రీశైలంలో డ్యామ్ గేట్లు అయితే ఎత్తారని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. సో ఒకసారి ఇప్పుడు దాకైతే నేను ఎప్పుడు గేట్లు మొత్తం ఎత్తిన వరకు చూడలేదు. ఫస్ట్ టైం చూద్దామని చెప్పి వెళ్తున్నాను. ఇదంతా దోర్నాల ఘాట్ రోడ్డు. దగ్గర దగ్గర 40 కిలోమీటర్ల వరకు ఉంది ఘాట్ రోడ్ అయితే. ఇప్పుడిప్పుడే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకని మొత్తం గ్రీనరీ అయితే మంచిగా ఉంది. వ్యూస్ చూసినప్పుడైతే నేను ఈ చాలా వీడియో అయితే తీశాను. కాకపోతే దాంట్లో ఎక్కువ ఈ నేచర్ ఎక్కువ కనిపిస్తుంది వీడియోలో. మరి మొత్తం పెడితే వీడియో పెద్దగా ల్యాగ్ అయిద్దని చెప్పి చాలా వరకు కట్ చేశాను. ఈ వీడియో అయితే అసలు అనుకోలేదు ఇంత సడన్గా వెళ్తానని చెప్పి. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి 2 రోజులు అయింది ఇప్పటికీ. సరే తర్వాత వెళ్ళి చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే 3 గేట్లు ఎత్తారు, అప్పుడే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే మొత్తం ఎత్తిన తర్వాత వెళ్దామని చెప్పి ఆగాను. నైట్ ప్లాన్ ఓకే చేసుకున్నాను. మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యాను. ఈ ట్రిప్లో నాతో పాటు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్య, మేము మొత్తం 4 మెంబర్స్ అయితే వెళ్ళాము. అక్క వాళ్ళ కూతురు కూడా, మొత్తం 5 మెంబర్స్. ఈ ఘాట్ రోడ్లో మనం కొండపైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అయితే చాలా తగ్గిపోయింది. అసలు పైకి వెళ్ళిన తర్వాత చలి వేసింది, అంత టెంపరేచర్ తగ్గింది. పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉంది. కానీ ఈ చుట్టుపక్కల ఈ నేచర్ని చూస్తుంటే మాత్రం వావ్ అనిపించింది. అంత బాగుంది నేచర్ అయితే. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఎందుకైందా అని చెప్పి మేము అక్కడ పోలీసులు అయితే ఆపేస్తున్నారు ముందుకు వెళ్ళనీయకుండా. సో ఒక పోలీస్ అతన్ని అడిగాము ఎందుకు ఆపుతున్నారు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారంట. జలహారతి, ఈ డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు కదా, సో దానికి హారతి ఇవ్వడానికి వచ్చారంట. అందుకని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం ట్రాఫిక్ అయితే బంద్ చేశారు. త్రీ అవర్స్ అయితే వెయిట్ చేయాలని చెప్పారు ఇక్కడ. సో పక్కనే శిఖర దర్శనం ఉంది కదా, అది చూసుకుందామని చెప్పి పైకి ఇక్కడ షార్ట్ కట్ ఇక్కడ నుంచి పైకి ఎక్కేస్తున్నాను. మిగతా వాళ్ళు బండి వేసుకొని అటు నుంచి వస్తున్నారు. నాతో పాటు మా అక్క వాళ్ళ కూతురు. ఇది జెర్రీ టైప్, నేను టామ్. మా ఇద్దరికి ఎప్పుడు గొడవలు అవుతానే ఉంటాయి ఇంట్లో. నేను ఎప్పుడైనా ఖాళీ దొరికితే బయటికి ట్రిప్ కోసం వెళ్తాను కదా, అప్పుడు ఎంత హ్యాపీనెస్ అయితే నాలో ఉంటుందో ఇప్పుడు తన ఫేస్లో కూడా అదే హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ చిన్నపిల్లలు కూడా ఇట్లా బయటికి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ట్రాఫిక్ అయితే క్లియర్ అయిందని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్నగా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయిందని చెప్పి శ్రీశైలం లోపలికి వస్తే ఇక్కడ కూడా ట్రాఫికే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కనిపించారు, అదిగోండి కాన్వాయ్లో జలహారతి కోసం డ్యామ్కి అయితే వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక 2 అవర్స్ అయితే ఆపారు. అటు ఇటుగా మొత్తం 4 అవర్స్ అయితే మాకు వేస్ట్ అయిపోయింది ఇక్కడే. సో ఫైనల్లీ జలహారతి తర్వాత రిటర్న్ వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. సో మనకి ఇప్పుడే ఛాన్స్ వచ్చింది డ్యామ్ దగ్గర వెళ్ళడానికి. ఫస్ట్ టైం కొండపై నుంచి ఇట్లా ఘాట్ రోడ్డు పై నుంచి ఇట్లా డ్యామ్ చూస్తుంటే, ఇన్ని రోజులు ఇప్పటికి చాలాసార్లు డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు, కానీ నేను ఎప్పుడు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు రావడానికి. ఫస్ట్ టైం చూసిన తర్వాత ఇన్నిసార్లు ఎట్లా మిస్ అయ్యాను రా అనుకున్నాను. ఇంకా కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఈ వాటర్ అంతా కృష్ణా రివర్. ఇది కృష్ణా రివర్ మీద శ్రీశైలం డ్యామ్ అయితే కట్టారు. ఈ కృష్ణా రివర్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో మహాబలేశ్వరంలో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 స్టేట్స్ కవర్ చేసుకొని మనకి ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం దగ్గర సముద్రంలో కలుస్తుంది. సో ఇక్కడ పైన
రీసెంట్గా వర్షాలు ఎక్కువ పడడం వల్ల నీళ్ళు అయితే ఎక్కువ వచ్చినాయి. అందుకని ఇప్పుడు నీళ్ళు ఎక్కువైపోయి దీని కెపాసిటీకి మించి నీళ్ళు ఉండేసరికి దీన్ని రిలీజ్ చేశారు వాటర్ని అయితే. 4 స్టేట్స్ కవర్ చేసుకొని వాటర్ ఇక్కడి నుంచి ఆంధ్రాలో కృష్ణపట్నం దగ్గర సముద్రంలో కలుస్తుంది. నా ఫేస్ ఇక్కడ రకరకాలుగా పెట్టడానికి కారణం ఏంటంటే మనం ఆ ఘాట్ రోడ్లో కిందకు వచ్చే కొద్దీ అక్కడ వర్షం పడుతున్నట్టు అవుతుంది. ఆ వాటర్ అంత పైకి లేచి మళ్ళీ మీద పడుతుంది. చూడండి ఎంత హైట్ లేస్తుందో. కింద వీడియో తీసేటప్పుడు అయితే ఫోన్తో పాటు కింద ఉన్న వాళ్ళందరూ తడిసిపోయారు. అదొక హ్యాపీనెస్ అన్నమాట. వర్షమే కానీ న్యాచురల్ వర్షం కాదు ఇది, ఈ డ్యామ్ వాటర్ వల్ల పడుతున్న వర్షం లాగా. ఘాట్ రోడ్లో నేచర్ని అయితే చాలా వీడియోస్ తీశాను. అట్లాగే కిందకి డ్యామ్ కాడికి వచ్చిన తర్వాత ఈ వాటర్ చూసిన తర్వాత ఈ వాటర్ని పర్టికులర్గా చాలా వీడియోస్ తీశాను. అంటే ఇన్స్టాగ్రామ్లో వాటిలో అప్లోడ్ చేయడానికి, యూట్యూబ్లో షార్ట్స్ కోసం చాలా వీడియోస్ తీశాను. అందుకే కొంచెం ఈ డ్యామ్ది ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేశాను. పైన ఘాట్ రోడ్లోనే మనకి పైకి వెళ్ళే కొద్దీ చల్లేస్తుంది అనుకుంటే, ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఈ వాటర్ వల్ల సరౌండింగ్స్ మొత్తం కూల్ అయిపోయింది. వెదర్ అంతా మొత్తం వర్షం పడుతున్నట్టు, ఈ దాన్ని ఏమంటారు తుంపర్లు అంటారు కదా, ఆ తుంపర్లు ఎక్కువ పడుతున్నాయి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి అక్కడేముందో చూద్దామని చెప్పి, అక్కడి నుంచి వ్యూస్ కూడా ఇంకా బాగున్నాయి, అవి చూద్దామని చెప్పి ముందుకైతే వెళ్తున్నాను. ఫుల్ ట్రాఫిక్ అబ్బా రోడ్ అయితే. అటుపక్క తెలంగాణ, ఈ డ్యామ్కి అటుపక్క తెలంగాణ, ఇటుపక్క ఆంధ్ర. ఆ తెలంగాణ నుంచి కూడా చాలా వెహికల్స్ వస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ అయితే అటుపక్క కూడా చాలా ఉంది, ఇటుపక్క కూడా చాలా ఉంది. చూడండి ఈ దారి మొత్తం ట్రాఫికే. నాకు ఈ ట్రాఫిక్ వల్ల కూడా చాలా లేట్ అయింది. ఇక్కడ లొకేషన్ చూస్తుంటే ఏ అరకునో ఊటీనో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఈ కూల్ వెదర్, చుట్టూ గ్రీనరీ ఇంత చూస్తుంటే, పక్కన వాటర్ సేమ్ అరకు ఊటీ అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ వీడియోలో బ్రిడ్జి మీద నుంచి లొకేషన్ ఎట్లా ఉంది అని చూపిస్తాను. అండ్ కింద చేపలు కూడా పడుతున్నారు, ఆ మార్కెట్ అదంతా మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రావెల్ వ్లాగర్.